చూసినా అకిరణందన్ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. కథలు రెడీ అవుతున్నాయి సార్, రాజమౌళితో చేస్తేనే యాప్. ఇంకెప్పుడు రావచ్చు అంటారు అకిరణందన్ ఇండస్ట్రీకి? ఈ రోజు పవన్ కళ్యాణ్కి ఆస్తి ఏదైనా ఉందంటే అకిరణందన్, నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బద్దలు కొట్టేది అకిరణందన్. ఆ మోదీ పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్న హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఎస్, కూటమి గెలిచేసింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. దాని తర్వాత అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ లో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పవన్ కళ్యాణ్ గారిని ఇంకా అసలు మామూలుగానే ఆయనకు అభిమానం, ఎక్కువ పబ్లిసిటీ చాలా వచ్చేసింది. దాని తరువాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయిపోయింది, ఇప్పుడు అకిరణందన్ మీద పడుతున్నారు అందరు. సో ఎక్కడ చూసినా అకిరణందన్ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు, టాక్ ఆఫ్ ద కంట్రీ అయిపోయింది. ఎందుకంటే మోడీ పక్కన నిల్చుంటే ఇట్లా టవర్ లాగా ఉన్నాడు. సో ఏంటి అసలు ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారిది? అకీరాకు చెప్పాలంటే ముందు వాళ్ళ తల్లి రేణు దేశాయిని మనం మెచ్చుకోవాలి, చేతులెత్తి నమస్కారం చేయాలి. మంచి రైటర్, చిన్న వయసులోనే చాలా మంచి రైటర్, చాలా మంచి మ్యూజిషియన్. వాళ్ళ మేడమ్సే చెప్పారు, కాలేజీలో డిసిప్లిన్ లో, మెరిట్ లో, క్యారెక్టర్ లో నెంబర్ 1 అని చెప్పేసి ఆ కాన్వకేషన్ సందర్భంగా. తర్వాత మ్యూజిషియన్, బ్యూటిఫుల్ గా పియానో వాయిస్తాడు. తర్వాత నాకు మతిపోయింది, ఆయన వర్కౌట్స్ ఎలా ఉంటాయి తెలిసిన, మతిపోయే వర్కౌట్స్. తర్వాత అంతకుముందు ఎప్పుడు మా చిన్నప్పుడు కర్ర సాంగ్ చూసేవాళ్ళం, కర్రతో సాంగ్ చేయడం, బ్రహ్మాండంగా సాంగ్ చేస్తున్నాడు. ఆ సాంగ్ చేస్తుంటే కర్రలు కనిపించలేదు, అంత ఫాస్ట్ గా సాంగ్ చేస్తున్నాడు. వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఇది రియల్ హీరో అన్నమాట. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కడో ఉంటాడు ఆయన. అఫీషియల్ గా ఆయన కూడా చెప్పేసరిగా హీరో కాబోతున్నాడు అకిరణందన్. అవునమ్మా, ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పక ముందు ఇండస్ట్రీ అంతా చెప్పింది. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు తాలూకు ఫంక్షన్ లో రాజమౌళి నాన్నగారు రేణు దేశాయిని సంబోధిస్తామా, మీరు ఏమనుకోకూడదు, నేను అకిరానందన్ గురించి కథలు రాసుకుంటున్నాను, మీరు అనుమతి ఇచ్చినట్టయితే అకిరానందన్ని పెద్ద హీరో చేస్తాను అన్నాడు. నమస్కారం పెట్టింది. ఎవరో జర్నలిస్టు అడిగారు ఎవరిని, రేణు దేశాయిని, ఏమా మీరు మీ అబ్బాయిని హీరో చేస్తారంటే, నాకు తెలియదండి, నా పిల్లల్ని పెంచాను, పిల్లలు ప్రయోజకులు అయ్యేలాగా పెంచాను, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాను. మా పాప ఆధ్య ఉంది, చాలా తెలివైంది, పాటలు పాడుతుంది, తర్వాత మొండిది అని చెప్పింది ఆవిడ. మొండిది, పవన్ కళ్యాణ్కి ఎవరి మాట అయినా వింటాడు, పవన్ కళ్యాణ్ ఎవరికైనా భయపడతాడంటే అది ఆద్యాకే. ఫోన్ చేస్తుందట, ఫోన్ చేసి, నానా ఐ విష్ యూ, ప్లీజ్ కమ్ అట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్ అంటదట. నానా ఒక 3 రోజులు టైం కావాలరా అని రిక్వెస్ట్ చేస్తాడట. ఈజ్ ఓన్లీ ది బాస్ టు పవన్ కళ్యాణ్. అకిరణందన్ అలా కాదు, అంటే గుంభనంగా ఉంటాడన్నమాట. పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళిద్దరూ మేడకిపోయి టెర్రస్ మీద మాట్లాడుకుంటారట. 2 గంటలు 3 గంటలు ఎంతవరకు మాట్లాడదో తెలియదు. ఇప్పుడు అకిరణందన్ ఈజ్ కార్బన్ కాపీ టు పవన్ కళ్యాణ్, కార్బన్ కాపీ డిట్టో. అంటే పవన్ కళ్యాణ్ లో ఉన్న గుణాల కంటే కొంచెం ఎక్కువ సుగుణాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వచ్చినప్పుడు ఆయనకి ఏమీ తెలియదు, నాకు వద్దు యాక్టింగ్ అనుకున్నాడు. ఈయనకి అలా కాదు, అన్ని తెలుసుకున్నాడు, అన్నింటిలో సమృద్ధిగా తర్ఫీదు పొందాడు. రామ్ చరణ్ గారు ఎలా అయితే అన్నిట్లో ప్రావీణ్యం ఉందో, హార్స్ రేసింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అలాగా అకిరణందన్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. హైట్ అడ్వాంటేజ్ కదమ్మా. మోదీ లాంటి వాడు చూసి పరవశించిపోయి కౌగిలించుకొని, ఆ మోదీ పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్నంతసేపు కూడా అకిరణందన్ తాలూకు భుజం వదలలేదు. ఎందుకంటే ఇంకో మాట చెప్పాడట, ఇలాంటి వాడు కదా రాజకీయ నాయకుడిగా రావాల్సిందని. మోదీ తన మనసులో, నువ్వు మీ నాన్నలాగా బాగా యాక్ట్ చేసి బాగా పెద్ద నాయకుడు అని చెప్పాడట. అకిరణందన్ కూడా స్పందించాడు. ఎంత బాగా స్పందించాడు తెలుసా, ఎంత తెలివిగా.
మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి కాదు, భారతదేశానికి స్ఫూర్తి. ఆయన దగ్గర అన్ని పాజిటివ్ వైబ్సే కానీ ఒక నెగిటివ్ వైబ్ రాదు అని చాలా గొప్పగా, అంటే ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా మంచి పదాలు దగ్గర రైట్ అని ప్రయోగించాడు అన్నమాట. దానికి ఎంతో మోదీ మురిసిపోయినారు. ఈ రోజు పవన్ కళ్యాణ్కి ఆస్తి ఏదైనా ఉందంటే అఖీరానందన్. నేను చెప్తున్నాను, రేణు దేశాయ్ ఇంతకాలం కష్టపడి ఇప్పుడు ఈ రోజు మామూలుగా వీళ్ళు 75 కోట్లు, ఏదో 45 కోట్లు కాదు, ఆయన స్టార్టింగే 10 కోట్లతో స్టార్ట్ అవుతుంది. చూడండి, స్టార్టింగే 10 కోట్లు, అంతే అంటారు. ఒక 3 సినిమాలు హిట్ అయితే 100 కోట్లు. ముఖ్య కారణము అఖిరానందన్ ని వెళ్ళి ప్రధాని మోడీకి పరిచయం చేయడం కావచ్చు. ముఖ్య అన్నిట్లో ఎందుకు అతన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే అవునమ్మా, కారణాలు దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ విజయం ఒకటి. తర్వాత ఆయన ఏదో మరుగుజ్జులాగా ఉన్నట్టు ఎవడు న్యూస్ అయ్యడు, అంతే కదా. మామూలు పవన్ కళ్యాణ్ లో సగం ఉన్నాడు అనుకోండి, ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా వేరు కదా. ఇప్పుడు మొత్తం దేశం కాదు, ప్రపంచం దృష్టి పడింది. ప్రపంచం దృష్టి పవన్ కళ్యాణ్ మీద పడింది. పవన్ కళ్యాణ్ కొడుకు ఎంత ఉన్నాడా, ఎంత గొప్పోడా అని వస్తుంది కదా. ఈ పేరుతో పాటు ఆ పేరు వస్తుంది కదా. మొత్తం ఒక మోదీ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చాలా బాగా మాట్లాడుకున్నారు, కాళ్ళ నమస్కారం చేశారు, మోడీ కాళ్ళ నమస్కారం చేశారు. కానీ భారత ప్రధాని కౌగులించుకొని వెన్ను తెరిచి ఆశీర్వదిస్తుంటే చిన్న మాట కాదు కదమ్మా. పవన్ కళ్యాణ్ కొడుకైతే ఆ పరిస్థితి ఉండదు కదా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లాడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లారు. సో నెక్స్ట్ ఇంకెప్పుడు రావచ్చు అంటారు అఖిరానందన్ ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి? అదే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు, బయట పెట్టలేదు. కానీ దానికి కథలు రెడీ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్కి నచ్చాలి కథ. తర్వాత మంచి వాళ్ళతో లాంచ్ చేస్తాడు. ఈ అడవి శేషు ఇలాంటి వాళ్ళతో లాంచ్ చేస్తే బాగుండదు. ఓ పెద్ద డైరెక్టర్ అంటే మనకు రాజమౌళి ఉన్నాడు, బహుశా రాజమౌళితో చేస్తేనే యాప్ట్. రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆయనకు ఒక అలవాటు ఉంది, సినిమాలో షెడ్యూల్కి మధ్య ఒక 6 మాసాలు గ్యాప్ ఇస్తాడు. ఈ గ్యాప్ లో చేస్తారని అనుకుంటున్నాను నేను. అది ఎందుకంటే లాంచ్ మాత్రం వేరే వాళ్ళతో చేస్తే ఈ క్రేజ్ ఉండదు. అంటే తర్వాత ఆయన సినిమాలు తెలుగులో ఎంత ఆడాయో, తమిళ, మలయాళం, మీ ఇష్టం, తమిళం, తర్వాత కన్నడ, హిందీ అంతే ఆడతాయి. ఎందుకంటే క్రేజీ కదా, ఇది క్రేజీ మూవీస్ కదా ఇప్పుడు ఆయన చేసేది. రాజమౌళి గారని పాన్ ఇండియా మూవీసే చేస్తారు. అంటే ఇది క్రేజియెస్ట్ బాయ్ అండి. ఎలాగుంటుందంటే చాలా క్రేజియెస్ట్ బాయ్ అన్నమాట. అమ్మాయిని చూసి ఎవరు లవ్ చేయరు చెప్పండి. ఇప్పుడు అఖిరానందాన్ని చూసి, అంటే మనం సైకలాజికల్ గా మాట్లాడుకుందాం, అట్లాంటి పర్సనాలిటీ ఉన్నోళ్ళు చూసి అలా కార్ను ముద్దు పెట్టి వెళ్ళిపోతారు అన్నమాట. అలాంటి అమ్మాయిలు ఉంటారు. దాన్ని బట్టే టికెట్లు, ఫాలోయింగ్, హౌస్ఫుల్స్, కలెక్షన్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బద్దలు కొట్టేది అఖిరానందన్. అంతే అంతే అంతే. తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూడండి, ఆయన చాలా సరైన టైంలో తీసుకొచ్చాడు. అదే అందరికి ఆశ్చర్యం, పర్ఫెక్ట్ టైమింగ్ లో కొడుకుని అందరికి పరిచయం చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ ని మోదీ గారు తన ఇంటి మనిషి లేదా తన మానస పుత్రుడు అనిపించుకునే స్థాయిలో రంగంలో దించాడు. తను అఖండ విజయం సాధించిన తర్వాత ఈరోజు చంద్రబాబుని ఎవరు అంటే తలపోస్తూ లేరు. ఈ విజయానికి కారణం పవన్ కళ్యాణే అంటారు, చంద్రబాబు నాయుడు ఆ మాట అంటాడు. అందువలన ఇంత విజయంలో నువ్వు అఖండ విజయం సాధించిన తర్వాత నీ కూతురు కొడుకు తీసుకొస్తే నీ విజయం అంతా ఆయన షేర్ అవుతుంది. సైకలాజికల్ గా నీ విజయం అంతా షేర్ అవుతుంది అన్నమాట. అందువలన మంచి రైట్ టైంలో తీసుకొచ్చి పరిచయం చేశాడు. ప్రజలందరి తాలూకు దృష్టి వాళ్ళ మీదే ఉంది. పవన్ కళ్యాణ్కి మోదీ గారి తాలూకు బ్లెస్సింగ్ చాలా ఉన్నాయి. ఆయనకి ఈ రోజు ఏ పదవి కావస్తే ఆ పదవి ఇస్తారు. కానీ మనం అనుకున్నాం కదా, మొత్తం ఆంధ్రదేశంలో ఆయన ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు చేసిన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టు, తర్వాత ఈ ఐటీ కంపెనీలు డెవలప్మెంటు, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వేషను, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండి స్వయం సమృద్ధి అంటే సంపదని సృష్టించినటువంటి స్థాయికి వెళ్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు, అవి కొనసాగుతూ ఉంటాయి. అది కోరమండలి ఎప్పుడు పెట్టింది, డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఎప్పుడు పెట్టింది, ఇప్పుడు మా విశాఖపట్నంలో అవి కొనసాగుతూ ఉన్నాయి కదా.
అట్లా పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ఈ ప్రాజెక్టులు ఉన్నాయంటే తరాలు తరాలు కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టీల్ సిటీ మొత్తం విశాఖపట్నం కాదు, విశాఖపట్నం పరిసర విభాగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫీడ్ చేస్తుంది కదా. కోరమాండ, డ్రిడ్జింగ్ కార్పొరేషన్, షిప్ యార్డ్, పోర్టు ఒకటే, పెద్ద ఆయిల్ రిఫైనరీ ఉంది మాట. అక్కడ పెద్ద గొడవలు ఉన్నాయి ఆయిల్కి. చూద్దాం సార్, మరి నిజంగానే ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు అయితే కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. దీని తర్వాత ఎలా మనకు తిరుగుతాయి ఏంటి అని అక్రేనందన్ లైఫ్ ఎలా ఉండబోతుంది మూవీ ఇండస్ట్రీలో అనేది కూడా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.